విమానాల ప్రయాణాలపై పొగమంచు ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో 2 ఇండిగో విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ వెళ్లే విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా లేదని, పొగమంచు దట్టంగా ఉండడంతో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. పొగమంచు ఎఫెక్ట్ విమాన ప్రయాణాలపై పడుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో 2 ఇండిగో విమానాలు ఇవాళ అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ కు వెళ్లే విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్ లో ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల, పొగమంచు దట్టంగా ఉండడం వల్ల గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. విమానాల ప్రయాణాలపై పొగమంచు ఎఫెక్ట్ రోజు రోజుకి తీవ్రమవుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఇవాళ 2 ఇండిగో విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచు ఎఫెక్ట్ విపరీతంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ వెళ్లే విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా లేదని, పొగమంచు దట్టంగా ఉండడమే ఇందుకు కారణమని, అందుకే గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. విమానాల ప్రయాణాలపై పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఇవాళ 2 ఇండిగో విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ కు వెళ్లే విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వాల్సిన పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి. పొగమంచు ఎఫెక్ట్ తో 2 ఇండిగో విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్ లో వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు. అటు పొగమంచు కూడా రోజు రోజుకి దట్టంగా ఉండడంతో ఈ రోజు గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా అటు అధికారులు చెప్తూ ఉన్నారు. రోజు రోజుకి పొగమంచు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అటు తెలుగు రాష్ట్రాలపై ఆ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ వెళ్లే విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మరికొన్ని రోజుల పాటు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా 2 ఇండిగో విమానాలు ఇప్పటికే అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, పొగమంచు ఎఫెక్ట్ విమాన ప్రయాణాలపై పడింది. ఇవాళ 2 ఇండిగో విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, హైదరాబాద్ విమానాశ్రయంలో పొగమంచు వల్ల ల్యాండింగ్ అవ్వటంలో విమానాలకి అంతరాయం ఏర్పడింది. దీంతో గన్నవరం విమానాశ్రయానికి 2 ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యి అత్యవసరంగా. హైదరాబాద్ విమానాశ్రయంలో వాతావరణం పూర్తిగా అనుకూలంగా లేదు. అక్కడ విమానాలు ల్యాండ్ అయ్యేట పరిస్థితి లేదు. పూర్తిగా పొగమంచు దట్టంగా వ్యాపించడం వల్ల పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 2 ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే గంటన్నర తర్వాత 2 ఇండిగో విమానాలు కూడా బయలుదేరి హైదరాబాద్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో తీవ్రమైనటువంటి పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కువగా ఉన్నటువంటి పొగమంచు నేపథ్యంలో ఈ రోజు అత్యవసర ల్యాండింగ్ కూడా ఈ రోజు ఇక్కడ గన్నవరం విమానాశ్రయంలో 2 ఇండిగో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఇండిగో విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారు పూర్తిగా అసౌకర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవటం వల్లే గన్నవరం విమానాశ్రయం అత్యవసర ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది. అయితే గంటన్నర తర్వాత ఇండిగో విమానాలు 2 కూడా హైదరాబాద్ కి తిరిగి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ జయరాజ్.